హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్, క్రిప్సీ అండ్ టేస్టీ దొండకాయ డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నా. దొండకాయల్ని బాగా వాష్ చేసుకున్నాక పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ వాటర్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ముక్కల్ని బాగా కార్న్ఫ్లోర్ అవన్నీ బాగా కోట్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూడండి ఎలా కోట్ చేసుకోవాలో. మరీ వాటర్ వేస్తే లూజ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దొండకాయ పీసెస్ని ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై, క్రిప్సీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియోలో చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై అన్నది చేసుకోవాలి. చాలా సింపుల్గా, క్రిప్సీగా అండ్ పర్ఫెక్ట్ టేస్ట్తో రెడీ అయిపోతుందండి. ఈ క్రిప్సీ దొండకాయ ఫ్రైని రైస్తో లేక సాంబార్తో, రసంతో, పప్పుచారుతో ఈవెన్ ఈవినింగ్ స్నాక్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇలా డీప్ ఫ్రై అయ్యాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఈ క్రిప్సీ దొండకాయ ఫ్రై మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఏ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో లాస్ట్లో ఇలాగా కొద్దిగా పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుంటే పైన ఇలాగా పల్లీలు ఇంకా కరివేపాకు వేసుకుంటే మన క్రంచీ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.